ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ హెవీ బోట్ నెక్. హెవీ వర్క్ వచ్చింది కదా, ఫుల్ వర్క్ బోట్ నెక్. మీకు ఎట్లా కట్ చేసుకోవాలన్నా చూపిస్తా. మధ్యలో నెట్ వచ్చింది. టిచ్చింగ్ వీడియోలో టిచ్చింగ్ కూడా చూపిస్తా. టిచ్చింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, కటింగ్ కూడా ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఇట్లా హెవీగా వేయించాము వర్క్. పెండ్లికి ఇది పెండ్లిళ్ళకు చాలా ఇట్లా ఇప్పుడు పిల్లలకు ఇట్లనే ఇట్లా కొంచెం హెవీగా ఉంటాయి కదా, మనం కుట్టడానికి భయపడుతుంటాము. ఇప్పుడు మధ్యలో చేతులకు గల్లకు నెట్ వచ్చింది. ఇది బోట్ నెక్. ఇప్పుడు రెండు చేతులు ఒకే దగ్గర పెట్టి అన్ని బ్లౌజులు లాగానే మీకు కట్ చేయడం చూపిస్తా. కట్ చేసినాక టిచ్చింగ్ వీడియో కూడా తీస్తా. టిచ్చింగ్ కూడా కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ ఎట్లా కుట్టుకోవాలి, మనం తెచ్చుకునేటప్పుడు ఇది కుట్టుకోనికి వస్తుందో రాదో అని భయపడుతుంటాము. అలా భయపడేది ఏం లేదు, మీకు క్లియర్గా చూపిస్తా. చూడండి, 4 మడతలు పెట్టి 2 చేతులు ఒకే దగ్గర వచ్చేటట్టు వరకు, చాలా వరకు పూసలు నిండా పూసలు వచ్చి వరకు ఉంది కదా, దీనికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎంత ఉందో అంత గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే సంఖ ఇది ఎట్లుందో అట్లా మనం చేతు పొడుగు గుర్తుపెట్టాం కదా, కొలత బ్లౌజ్ తీసుకొని ఇట్లా గుర్తుపెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి, రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని 2 చేతులు ఒకేసారి వచ్చినాయి. ఇట్లా 2 చేతులు పక్కన పెట్టుకుందాం. ఇది కుట్టేటప్పుడు కొంచెం మధ్యలో నెట్ ఉంది కాబట్టి లైనింగ్ ఇప్పుడు సేమ్ కట్ చేస్తా. కుట్టేటప్పుడు మీకు చూపిస్తా ఎట్లా కుట్టుకోవాలి, ఈ హోల్స్ కాడ ఎట్లా కుట్టాలి, ఎట్లా అయితే మనకు కరెక్ట్ వస్తుంది మీకు చూపిస్తా. కుట్టడం చూపిస్తా. చూడండి, ఒక్క దగ్గర కూడా దారం వరకు లేదు, మొత్తం పూసల వరకు. ఇవి కలర్ పోయే పూసలు ఏం కావు. ఇప్పుడు మనకు అన్ని బ్లౌజులు ఉంటాయి కదా మన దగ్గర, ఇది కూడా ఒకటి ఉంటే బాగుంటుంది. మనకు నిండా తొడుకున్నట్టు ఉంటుంది, హెవీగా ఉంటుంది పెళ్ళిళ్ళకు. ఇప్పుడు వెడల్పు కొలత ఇగో ఇట్లా చూడండి. మీకు ఇది కూడా మన ఛానల్లో నేను ఇంతవరకు ఎప్పుడు మీకు చూపెట్టలేదు, కుట్టలేదు. పెళ్ళి వచ్చింది కాబట్టి పెళ్ళి కోసం అని ఇది కుడుతున్నా. ఇప్పుడు పొడవు చూసుకోవాలి, ఈడ మనకు ఎంత ఉందో చూసుకోవాలి. కింద ఆపించి ఎక్కువ వచ్చింది కట్ చేస్తున్నా నేను, ఎందుకంటే మళ్ళీ చీర దగ్గరికి లాంగ్ ఎక్కువ అవుతుంది, పొడవు ఎక్కువ అవుతుంది, అందుకని కట్ చేసేసా. ఇట్లా కట్ చేసుకోవాలి ఓన్లీ. ఇప్పుడు విడదీసి ఈ గల్ల అనేది రౌండ్ కట్ చేసుకోవాలి. గల్ల చుట్టూ ఆపించు కంటే కొంచెం ఎక్కువనే వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి. విడదీసి మనకు ఆల్రెడీ గల్లు ఉంది కాబట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనుక భాగం ఇలా రెడీ అయింది. చూడండి, పర్ఫెక్ట్గా మొత్తం చూపిస్తా. బోట్ నెట్టు మనకు హెవీ వరకు, చాలా పుల్లు వరకు. ఇప్పుడు ఇట్లా చూసుకోవాలి, గల్ల దగ్గర ఓన్లీ గల్ల దగ్గరనే గుర్తుపెట్టి ఇట్లా చూసుకోవాలి. ఎందుకంటే క్లాత్ సరిపోనట్టు అనిపిస్తుంది కదా, మనం సరిపోదేమో అని భయపడుతుంటాం. భయపడకుండా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్. ఇట్లుంటుంది కదా, మనకు సేఫ్ బెల్ట్ ఇలా మామూలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టినాక సెట్ అవుతుంది, మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ గల్ల దగ్గర మాత్రం ఆపించకంటే ఎక్కువ క్లాత్ ఉంచుకోవాలి, ఎందుకంటే మనం కట్ చేసి కుట్టడానికి రాదు. అందుకే చెప్తున్నా, క్లాత్ మాత్రం ఒరుక్కున్న దగ్గర ఎక్కడైనా సరే ఆపించకంటే ఎక్కువన్నా మనం కుట్టులో పోతుంది, కానీ తక్కువ ఉంటే మాత్రం ఏం చేయలేం, కుట్టడానికి రాదు. చాలా జాగ్రత్త. 2 పీసులు ఒకేసారి వచ్చినాయి ముందు భాగం. చూడండి, ఇప్పుడు సేఫ్ బెల్ట్ స్ట్రేట్ ఉన్న దగ్గర చూసుకొని 2 మడతల 2 ఒకేసారి వచ్చేటట్టు చూసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 ఒకేసారి వస్తాయి. సేఫ్ బెల్ట్ ఇది అయిపోయింది. ఉక్సుల పట్టి కాజల పట్టి కూడా ఒరిజినల్ క్లాత్ తీసుకోవచ్చు, మన ఇష్టం. లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న మీటర్ లైనింగ్. చూడండి, మీరు మీటర్ లైనింగ్ ఉతికి ఆరబెట్టుకోవాలి ఖచ్చితంగా. కొంచెం వేరే కలర్ తీసుకున్నా నేను, సేమ్ కలర్ అర్జెంటు దొరకలేదు, ఏం కాదని ఏం కనిపించదు. ఎందుకంటే క్లాత్ పల్స ఉండదు కాబట్టి కొంచెం షేనింగ్ కూడా జాకెట్ కలర్ కూడా కొంచెం నల్లగా కాకుండా కొంచెం బింజాల్ కలర్, కొంచెం వేరే కలర్ మారుతుంది. మనం వేరే లైనింగ్ వేస్తే కలర్ మనకు కొంచెం కలర్ఫుల్గా మారుతుంది అని వేరే లైనింగ్ వేసాను నేను, కొంచెం తేడా. ఇప్పుడు 4 మడతలు పెట్టి ఎట్లుందో అట్లా 2 చేతులు కట్ చేస్తున్నా. చూడండి, నేను ఎట్లా కట్ చేస్తున్నా, మీరు కూడా అదే కరెక్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కుట్టేటప్పుడు చూపిస్తా ఎట్లా కుట్టుకోవాలనేది.
ఆ మధ్యలో హోల్స్ ఎట్లా కుట్టుకోవాలనేది, మొత్తం బ్లౌజ్ ఎట్లా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తా. హెవీగా వచ్చింది సూది ఇరిగిపోతుంది, మీకు కుట్టేటప్పుడు చూపిస్తే మీకు అర్థమవుతుంది. 2 చేతులు ఇలా రెడీ అయినాయి. ఇప్పుడు వెనుక భాగం కొంచెం ఎక్కువ తక్కువ మడత పెడుతున్నా. ఉతికితే గుంజింది, క్లాత్ ఉతికితే గుంజింది కాబట్టి మనకు సరిపోదు. ఎందుకంటే కుట్టులకి ఎక్కువ క్లాత్ ఉండాలి. మనము వర్క్ జాకెట్లు కదా, రోజు తొడుక్కోలేము, ఎప్పుడో ఒకసారి తొడుక్కుంటాం. మనం లావు కావచ్చు, బక్కగా కావచ్చు, కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందని ఇట్లా లైనింగ్ సరిపోకుండా ఇలా మడత పెట్టుకోవచ్చు. ఎక్కువ తక్కువ మడత పెట్టుకొని ఒక పీసు ఈ మడత దగ్గర ఏడైతే మనకు సరిపోతలేదో అక్కడ ఒక పీస్ అతికించుకోవచ్చు. ఎట్లుందో అట్లా నీట్గా పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. నేను ఎట్లా కట్ చేస్తున్నా చూడండి. ఇదే విధంగా మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలా చేతి పెట్టి కట్ చేసుకోవచ్చు. టెన్షన్ ఏం పడకండి, నీట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆ సరిపోని దగ్గర పీస్ నేను కట్ చేసే ఇట్లా ఈ మూల నుంచి ఈ మూలకు పెట్టి క్రాస్ కటింగ్ కదా, తొందరగా అయిపోతుంది. ఆ మూల నుంచి ఈ మూలకి ఇట్లా మనం ఇట్లా మూల మడత పెట్టినాం అనుకో, తొందరగా కటింగ్ అయిపోతుంది. క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, మన వీడియో యూట్యూబ్లో ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్తుంది కాబట్టి లైక్ చేయమని చెప్తున్నా. లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా విడిగా కట్ చేసుకోవాలి. 2 పీసులు ఒకేసారి వస్తాయి. ముందు భాగం అయిపోయింది, వెనుక భాగం అయిపోయింది. ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఇక్కడ మనకు ఈ బెల్ట్ సేఫ్ బెల్ట్ కావాలి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఇలా చూస్తున్నా, ఈ బెల్ట్ కట్ చేస్తున్నా, దీనికి ఇంకొక ముక్క కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక సేఫ్ బెల్ట్ తీస్తున్నా, ఒకటే వస్తుంది. చూడండి, ఒకటి కట్ చేస్తున్నా, సేమ్ వచ్చింది. ఇంకొకటి కట్ చేస్తే కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది, మనం ఇంకొక పీస్ అతికించుకుంటే సరిపోతుంది. కొన్ని క్లాతులు ఇలా కూడా సరిపోకుండా ఉంటవి. మనకు మీటర్లు తీసుకున్నా కానీ కొన్ని క్లాతులు ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఒక పీసు, చిన్న పీసు ఒకటి తీసుకొని ఇక్కడ ముక్క అతికించుకుంటే ఒకదానికి సరిపోతుంది. 2 సేఫ్ బెల్ట్ రెడీ అవుతాయి. ఇప్పుడు 2 సేఫ్ బెల్ట్, 2 ఒరిజినల్, 4 రెడీ అయినాయి. ఇప్పుడు మనకు ఉక్సుల పట్టి, కాజల పట్టి కట్ చేయలేను. ఈ బెల్ట్కి అనేది కొంచెం కొంచెం ఒక ముక్క అతికియాలి, సరిపోదు. ఇక్కడ ఒక ముక్క కావాలి. ఇది స్ట్రేట్గా కట్ చేసుకొని ఇక్కడ మనకు పీస్ ఒకటి సరిపోలేదు కదా, వెనుక భాగానికి ఇక్కడ ఇట్లా మనం సేమ్ పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా రెడీ అయింది. ఇప్పుడు మనకు అన్ని రెడీ అయినాయి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ కొంచెం ఒక ముక్క కావాలి. కొంచెం లైనింగ్ సరిపోకుండా కూడా ఇట్లా కొన్ని ఉంటవి. ఇది 2 ఒక దగ్గర పెట్టితే ఇది సరిపోతుంది. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి నేను ఒరిజినల్ క్లాతే తీసుకుంటున్నా. లైనింగ్ క్లాత్ పల్చగా ఉంది కాబట్టి ఒరిజినల్ క్లాత్ తోని కట్ చేస్తున్నా. చూడండి, ఒరిజినల్ క్లాత్ 2 ఒక దగ్గర పెట్టి ఇలా 2 పీసులు ఒకేసారి వచ్చేటట్టు తీశాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. మీకు చూడండి, లైక్ చేసి చూడండి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్లో టైలరింగ్కి సంబంధించిన ఏవి కావాలన్నా మన ఛానల్లో దొరుకుతాయి. కింద లింక్ ఇస్తా, ఒత్తి షాపింగ్ చేయొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు. ఇది వెనక భాగం, ముందు భాగం, చేతులు, సేఫ్ బెల్ట్, ఈ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఇంతే. మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఈ హోల్స్ కాడ ఎలా కట్ చేసుకోవాలి, ఎట్లా కుట్టుకుంటే పర్ఫెక్ట్ వస్తుందో మీకు చూపిస్తా.